ప్రైజ్ లార్డ్ దివ్య. ప్రైజ్ లార్డండి. ఓ బైబిల్ చదువుతున్నావా? అవునండి, బైబిల్ చదువుతున్నాను. ఓకే. అవును దివ్య, నువ్వు మళ్ళీ నా నోట దేవుని మాట అనే సిరీస్ అప్పుడు స్టార్ట్ చేసావు కదా, అది స్టార్ట్ చేసి డైలీ వీడియోస్ పెడతాను. మరి ఈ రోజు నైట్ అయిపోయింది ఇప్పటికే, ఈ రోజు ఏ వీడియో పెట్టలేదు యూట్యూబ్లో ఈరోజు? కరెక్ట్గా అడిగారండి. ఇప్పుడే దేవుడు నాతో రేమా ద్వారా మాట్లాడాడు. మీరు ఇప్పుడే అడిగారు, నేను అదే పెడదాం అనుకున్నా, మీరే చెప్పారు. అవునా? నువ్వు బైబిల్ చదువుతున్నావు, బైబిల్ ద్వారా మాట్లాడాలనుకున్నానే. అంటే రేమా ద్వారా మాట్లాడడం అంటే ఏంటి? రేమా అంటే ఏంటంటే గ్రీక్ వర్డ్ అది. ఓకే. గ్రీక్ వర్డ్ ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడతాడంటే, చాలా మంది మనలో బైబిల్ చదివే అలవాటు చాలా మందికి ఉంటుంది. వాళ్ళు 2 అధ్యాయాలు చదవచ్చు, 1 అధ్యాయం చదవచ్చు, 3, 5, ఇంకా కొంతమంది అయితే 10 అధ్యాయాలు కూడా చదివేవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఏంటి అంటే, దీంట్లో ప్రేమ అన్నదానికి ప్రత్యేకత ఏంటంటే, మనం చదివేది ఎన్నైనా చదవచ్చు, కానీ ఒక్క వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనము కింద వచనానికి వెళ్దాం అనుకున్నా కూడా దేవుడు మన మనసుతో మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ అదే చదువు అని మాట్లాడుతూ ఉంటాడు. నాతో కూడా దేవుడు ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు. కరెక్ట్ టైంకి మీరు వీడియో తీసారు, నాకు తెలియకుండానే. ఓకే, నువ్వేం చదువుతున్నావు ఇప్పుడు? ఏ అధ్యాయం చదువుతున్నావు బైబిల్లో? యెషయా 41:10 చదువుతున్నానండి. ఓకే, 41:10. ఓకే. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడని నేనే, నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను చాలా భయపడుతున్నాను నా ఫ్యూచర్ గురించి. దేవుడే భయపడొద్దు అని చెప్పి నాతో మాట్లాడుతున్నాడు. దీన్ని రేమా అంటారు. దేవుడు వచనం ద్వారా మనతో మాట్లాడండి రేమా అంటారు. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫో. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అంతేకాదు, మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు, ఆదరిస్తున్నారు. రీసెంట్గానే 5,000+ సబ్స్క్రైబర్స్ అయ్యారు మనకి. నేనైతే తెలుగులో వీడియోస్ చేస్తున్నానండి. మీలో చాలా మంది మా వీడియోస్ని ఆదరిస్తున్నారు. మీరందరూ ఎక్కడి నుంచి చూస్తున్నారో మేము తెలుసుకోవాలని ఆశపడుతున్నాము. మీరు ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీరు ఏమైనా సజెషన్స్ చెప్పాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కానీ పిన్ చేయండి, లేదంటే యూట్యూబ్లో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.